ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సమయపాలన పాటించకపోతే ఖచ్చితంగా చర్యలు తప్పవని డీసీహెచ్ఎస్ కోఆర్డినేటర్ పాల్ రవికుమార్ హెచ్చరించారు. అనంతపురంలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జిల్లాలోని కొన్ని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో వారి నిఘా ఉంటుందన్నారు. ప్రతి వైద్యులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు అందుబాటులో ఉండాలన్నారు. మధ్యాహ్నం కేవలం అరగంట మాత్రమే భోజన విరామ సమయం ఉంటుందన్నారు. ఎవరైనా పని వేళలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కనిపిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. రాత్రి వేళలో కూడా ఖచ్చితంగా వైద్యుడు ఆసుపత్రిలో ఉండాలన్నారు. కొందరు ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ లో కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ప్రతి చిన్న విషయానికి ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని, దీనిపై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సదరం క్యాంపుల సమయంలో సంబంధిత వైద్యులు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని పాల్ రవికుమార్ తెలిపారు. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా కూడా కంటిన్యూగా తన పద్ధతులు మార్చుకోకుండా ఆలస్యంగా రావటము, త్వరగా వెళ్ళిపోవటము, మధ్యాహ్న సమయాల్లో బయట ఉన్నట్లుగా కనపట్టినట్లయితే వారి లొకేషన్స్ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. వారు ఆసుపత్రి ఆవరణలో నుంచే వేస్తున్నారా లేక వేరే చోట్ల నుంచి వేస్తున్నారా ఎఫ్ఆర్ఎస్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆ విధంగా సరైనటువంటి పద్ధతుల్లో కాకుండా దీన్ని ఎఫ్ఆర్ఎస్ని మేనేజ్ చేస్తున్నారో వారికి తగు విధమైనటువంటి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. ఎవరైతే దానిని సరిగ్గా పాటించలేకపోతున్నారో వాళ్ళకి లీవ్స్ కూడా కట్ చేయటము జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క లీవులను సరైన విధంగా వారు మెయింటైన్ చేయాలని లీవ్ అకౌంట్స్ వారికి కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్లకి, మెడికల్ సూపరింటెండెంట్లకు కూడా అప్పగించడం జరిగింది. ఇదంతా ఎందుకొరకు చేస్తున్నాము అంటే, పేద ప్రజలు అనేక మంది 9 గంటలకల్లా వారి గ్రామాల నుంచి ఆసుపత్రులకు రావటం జరుగుతుంది. అదేవిధంగా వారికి ఓపీ సేవలు ఉదయం 9 గంటల నుంచి అది మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కంటిన్యూగా ఓపీ సేవలు అనేవి అందించేదానికి మేము డాక్టర్స్కి తగు సూచనలు ఇవ్వటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా అత్యవసర వైద్య కేసులు ఏదైనా ఉన్నప్పటికీ, యాక్సిడెంట్ కేసులు కానీ, గర్భిణీ స్త్రీలు ప్రసవ కేసులు కానీ, లేక కాలిపోయిన కేసులు, పాయిజనింగ్ కేసులు, చెస్ట్ పెయిన్ కేసులు ఏది వచ్చినా సరే 24 అవర్స్ డ్యూటీ డాక్టర్, డ్యూటీ వైద్య సిబ్బంది వారికి సేవలు అందించాలి అని చెప్పి మేము వారికి సూచన ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కూడా మీకు వైద్య సేవలో ఏమాత్రం అసౌకర్యం కలిగినప్పటికీ అక్కడ లోకల్గా ఉండే మెడికల్ ఆఫీసర్కి కానీ, జిల్లాలో ఉండే మా ఆఫీస్కి కానీ మీరు కాల్ చేసినట్లయితే ఏ క్షణంలో అయినా సరే 24/7 స్పందించి దానికి తగినటువంటి చర్యలు మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నా ఫోన్ నంబర్ కూడా అందరికీ పబ్లిక్ అందుబాటులో ఉండే విధంగా 8005553730 ఈ యొక్క నంబర్కు మీరు ఎప్పుడన్నా అసౌకర్యం కలిగినట్లయితే మీరు కాల్ చేస్తే తగు విధమైనటువంటి చర్యలు తీసుకుని ఆ అసౌకర్యాన్ని సరిచేసేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాత్రి వేళల్లో సాధారణంగా మాకు వస్తున్న ఒక కంప్లైంట్ ఏమంటే, డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు అని చెప్పి చెప్తున్నారు. దానికి సరైనటువంటి ఒక సూచన ఇవ్వటం జరిగింది. డాక్టర్లు కానీ, రాత్రి వేళలో ఉండే వైద్య సిబ్బంది కానీ ఖచ్చితంగా రోగులకు అందుబాటులో ఆసుపత్రిలో ఉండాలి. ఆసుపత్రిలోనే వాళ్ళు రాత్రి వేళల్లో పని డ్యూటీ అనేది అక్కడి నుంచే చేయాలి తప్ప బయటికి వెళ్ళాము, డాక్టర్ గారు భోజనానికి వెళ్ళారు, ఇంటి దగ్గర ఉన్నారు, ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమాత్రం వస్తే స్పేర్ చేయమని చెప్పి సంబంధిత డ్యూటీ డాక్టర్లకు, సిబ్బందికి కూడా తెలియజేయటం జరిగింది. మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ గారు కూడా విజయవాడ నుండి ఎస్పెషల్లీ పబ్లిక్ హాలిడేస్, ఆదివారాలు, పండుగ దినాలు ఇలాంటి రోజుల్లో డాక్టర్లు ఎవరైతే డ్యూటీల్లో ఉన్నారో వారిని వెరిఫై చేయటానికి ఆమె ప్రత్యేకంగా ఫలానా ఆసుపత్రిలో ఏ డాక్టర్ ఉన్నారని చెప్పి కనుక్కొని వారికి ఫోన్ చేసి లొకేషన్ చూపించమని చెప్పి ఆ ఆసుపత్రిలో వాళ్ళు ఉన్నారా లేరా అని వెరిఫై చేయడం కూడా జరుగుతూ ఉంది. దాని మీద వచ్చే కొంతమంది డిఫెక్ట్స్, కొంతమంది పర్సన్స్ మా దృష్టికి వచ్చారు. వారి మీద చట్టపరంగా చర్యలకి ఉపక్రమించామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాత్రి వేళలో 11 గంటలకు, ఉదయకాలంలో 5 గంటల సమయాల్లో కూడా ర్యాండమ్గా కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడైనా అసౌకర్యము కలిగినట్లయితే దానికి తగు విధమైనటువంటి కంప్లైంట్ మా దృష్టికి తీసుకుని వచ్చేటట్లయితే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈ అత్యవసర కొన్ని విభాగాల్లో కొన్ని సందర్భాల్లో కేసులు
పెద్ద హాస్పిటల్స్కి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. దాని మీద ఈరోజు ఒక జూమ్ ట్రైనింగ్ కూడా మధ్యాహ్నం 1 గంటకి ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధిత మెడికల్ సూపరింటెండెంట్స్, మెడికల్ ఆఫీసర్స్, నర్సింగ్ సిబ్బంది వీరందరికీ కూడా ఈ యొక్క జూమ్ కార్యక్రమం ద్వారా ఏ కేసును రిఫర్ చేయాలి, ఎలాంటి కేసులు రిఫర్ చేయకూడదు, ఒకవేళ రిఫర్ చేయాలి అంటే రోగి యొక్క బంధువులకి కౌన్సిలింగ్ చేస్తూ దాన్ని వీడియోలో రికార్డ్ చేసి ఆ యొక్క రోగి కండిషన్ వారికి తెలియజేయాల్సిందిగా మేము వారికి సూచనలు ఇచ్చాము. ఆ రోగి కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే రోగిని రిఫర్ చేయాలి. అది కూడా 108 వెహికల్లో పెద్ద సెంటర్కి రిఫర్ చేస్తూ ఆ సంబంధిత సెంటర్కి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ పేషెంట్ యొక్క కండిషన్ తెలియజేస్తూ వీలైతే ఒక వ్యక్తిని తోడుగా ఉంచి నర్స్ కానీ డాక్టర్ని కానీ ఇచ్చి మేము పంపించవలసిందిగా సూచనలు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎక్కడైనా దారిలో రోగి చనిపోయాడు అని చెప్తే పంపించిన డాక్టర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేయటం జరిగింది. అదేవిధంగా లీవుల్లో కొంతమంది డాక్టర్లు వెళ్తున్నారు. ఈ లీవుల విషయాల్లో కూడా ఎవరైతే 5 రోజుల కంటే ఎక్కువ దినాలకి లీవులు వెళ్ళాలి అని చెప్పి తలంచేటప్పుడు అక్కడ ఉండే హాస్పిటల్లో రోగులకు అసౌకర్యం కలిగించకుండే విధంగా తగిన విధంగా వారి యొక్క రీజన్స్ చూపించి DCH గారి ద్వారా ఈ లీవు శాంక్షన్ చేసుకుంటే తప్ప వాళ్ళు ఇష్టానుసారంగా లీవులు పెట్టి వెళ్ళేదానికి అనుమతి లేదు అని చెప్పి ఈరోజు తెలియజేయటం కూడా జరిగింది.